Hello, welcome to my channel. Adre, please like, subscribe to my channel. Adre, Big Boss House lo కమాండర్స్ అండ్ ప్రజలు రాణులు రాజు ఈ టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్లో భాగంగా ఎవరెవరు ఈ టాస్క్ల వల్ల ఇమ్యూనిటీ పొందుతారు, రాజులు రాణులు సేమ్ వాళ్ళే ఉంటారా లేకపోతే వేరే వాళ్ళు విజేతలుగా అయ్యి వాళ్ళేమన్నా రాణి ప్లేస్ ఆ రాజు ప్లేస్ తీసుకుంటారా అండ్ ఎవరెవరికి ఇమ్యూనిటీ ఉంటుంది, పవన్ తనుజ కన్వర్జేషన్లో వాళ్ళిద్దరు గొడవ ఏంటి, ఎవరిది తప్పు, పవన్ది తప్ప తనుజది తప్ప. ఎందుకంటే ఇతను పవన్ అనే అతను అక్కడ వంటింట్లో ఒక చెఫ్గా ఉన్నాడు. ఈ రాజు రాణిలు చేసిన ఆజ్ఞలన్నీ కమాండర్స్కి చేరవేస్తా మిగిలిన వాళ్ళకి చెప్తూ వాళ్ళని రాణులు రాజుల దగ్గరికి పంపిస్తూ ఉండేవాడు. ఇప్పుడు రాణులు తనుజాని రమ్మంటే ఇట్లా నువ్వు వెళ్ళు అని వెనకాల ఇట్లా చేపెట్టి ఇట్లా అన్నాడంట. అలా అంటే నువ్వెలా ఒక లేడీని అట్లా అనొచ్చా అని పవన్ని అంటుంది. అది పెద్ద ఇష్యూ చేయడం ఏంటి అసలుకి, మొన్నే నీల్ డౌన్ చేసి మరీ పవను అంత ఇదిగిపోయేసి వచ్చి నువ్వు మళ్ళీ ఉమెన్ కార్డ్ తీసి ఇలా నేను ఉమెన్ని నువ్వు ఎట్లా అనకూడదు అనేది తప్పు కదా. కావాలని పవన్ని నెగిటివ్గా పోర్ట్రే చేసినట్టుంది తనుజ. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సే, తినేదానికి కానీ ఇంకేడైనా కానీ తింటున్నా కానీ ఇద్దరు షేర్ చేసుకుంటూ ఇద్దరు మంచిగా తింటారు. కానీ తనుజ మొత్తం గేమ్ ప్లాన్ అంతా మార్చేసింది. ఈ లీక్స్ అవి ఇవి రావడం వల్ల మొత్తం గేమ్ ప్లాన్ మార్చేసింది. ఎవరితోనో గొడవ వేసుకున్నా కానీ వెంటనే వితిన్ 2 minutes వితిన్ 1 minute వాళ్ళతో వెళ్ళి మళ్ళీ ప్యాచప్ అయిపోతుంది. ఇక్కడేమో బయట వాళ్ళ ఫ్యాన్స్ తెగ కొట్టుకుంటూ ఉన్నారు కామెంట్స్లో ఆర్ యూట్యూబ్లో, బయట బాగా కొట్టుకుంటున్నారు. వాళ్ళేమో లోపలేమో ఫ్రెండ్లీగా మంచిగా ఉన్నారు. దీంట్లో తనుజ పవన్ విషయంలో కానీ తప్పు అవ్వద్దంటే తనుజదే తప్పు. ఒక ఫ్రెండ్లా అంటాము. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్కి వస్తే ఇంక అన్నీ అనుకోవాలి. ఫిజికల్ టాస్క్ కానీ నువ్వు మెన్నా అనుకోకూడదు. సో బిగ్ బాస్ అన్నీ ఆలోచించే కదా ఇస్తారు. ఈమె నేను మెన్ని అని డిఫరెన్షియేట్ చేసుకోకూడదు కదా. ఆ కార్డు ఆ సింపతి ఈమె గెయిన్ చేయాలని చూస్తుంది. పవన్ కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు నార్మల్గా చెప్పు, పవన్ చేస్తే అజ్యూమ్ చేసుకొని కదా, నేను జస్ట్ ఇలా అన్నాను నువ్వు ఇంకా అజ్యూమ్ చేసుకొని మరీ ఎక్కువ చెప్తున్నావు అని అంటున్నాడు. నెక్స్ట్ రణరంగం టాస్క్లో బిగ్ బాస్ ఇంకో టాస్క్ ఇస్తున్నాడు. ఈ రణరంగంలో మరో యుద్ధం జరుగుతుంది. కమాండర్స్గా తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అలాగే ప్రజలు కమాండర్స్గా మారడానికి జరిగే చివరి యుద్ధానికి కమాండర్స్లోని 2 జతగా మరియు ప్రజల్లోని 2 జత ఈ పోటీ పడాల్సి ఉంటుంది. మరి ఈ యుద్ధంలో ఏ 2 కమాండర్స్ తమ స్థానాన్ని కాపాడుకోవడానికి మరియు ఏ 2 ఆడకుండా ఇమ్యూనిటీ పొందాలి, ఇమ్యూనిటీకి చేరువుగా వెళ్ళాలి అన్నది రాజు రాణులు నిర్ణయించాల్సి ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఈ టాస్క్లో ఎవరెవరంటే వీళ్ళందరూ డిసైడ్ చేస్తారు. దీనిలో ఎవరెవరు ఆడతారంటే కమాండర్స్ నుంచి నిఖిల్ అండ్ డేమన్ పవన్ ఆడతారు. ప్రజల్లో నుంచి భరణి అన్న అండ్ గౌరవ్ ఆడతారు. వీళ్ళిద్దరు ఈ టాస్క్ ఆడుతుండగా ఒకరు ఇద్దరు కోఆపరేట్ చేసుకుంటారు. ఇద్దరు ఆ టాస్క్ ఆడుతూ ఉంటారు. ఇద్దరు ఒక టీమ్గా ఆడాల్సి ఉంటుంది. ఈ ఆటలో మీరు చేయాల్సిన బ్లాక్స్ ఒకరి తర్వాత ఒకరు తీసుకెళ్ళి బ్రిడ్జ్ కమాండర్స్ తమ స్థానాన్ని కాపాడుకోవడానికి అలాగే ప్రజలు కమాండర్స్గా మారడానికి ఇస్తున్న పోటీ నిలబెట్టు, పడగొట్టు, గెలుపొందు. ఈ ఆట కమాండర్స్కి ఒక టీం ప్రజల్లోని స్టార్ట్ పాయింట్ దగ్గర మొదలుపెట్టి ఎండ్ పాయింట్ వరకు పెట్టి లాస్ట్లో బాల్ పెట్టి అన్నీ పెట్టాక స్టార్ట్ పాయింట్ బ్రిక్ ముందుకు తోయాల్సి ఉంటుంది.
ఈ పాయింట్లో ఉన్న బాల్ ఎండ్ పాయింట్లో ఉన్న బాల్ కింద ఉన్న బౌల్లో పడి కమాండ్ బ్యానర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎవరు ఫస్ట్ అయిపోతుందో వారే విజేతలు. దీనిలో డైమండ్ పవన్ అండ్ నిఖిల్ ఒక జట్టు అండ్ గౌరవ్ అండ్ బర్నీ గారు ఒక జట్టు. వీరిద్దరిలో ఇద్దరు బాగా ఆడారు. ఫైనల్గా నిఖిల్ అండ్ డైమండ్ పవన్ ఈ టాస్క్ ఫినిష్ చేశారు. నెక్స్ట్ ఇంకొక టాస్క్ ఇచ్చారు. ఇది రణరంగం 3వ అధ్యాయంలోని మొదటి భాగం ముగిసింది. 2వ భాగం మొదలుపెట్టే సమయం అయింది. రాజు రాణులు ఇమ్యూనిటీ అందుకునేదానికి చేరువలో ఉన్నప్పటికీ వారి స్థానం పదిలం కాదని ముందే చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని ఓడించి మీ స్థానం దక్కించుకునేందుకు కమాండర్స్ సిద్ధంగా ఉన్నారు. మీరు మీ స్థానం పదిలం ఉంచుకోవాలంటే కమాండర్స్తో పోరాడి గెలుపొంది మీ స్థానాన్ని భద్రపరుచుకోగలరు. ఒకవేళ మీరు ఓడిపోతే వారు మీ స్థానం దక్కించుకొని మీ స్థానంలో రాజులు రాణులు అవుతారు. ఇందులో భాగంగా రాజులు రాణులు మీ స్థానాన్ని రిస్కులో పెట్టి కమాండర్స్తో పోరాడతారు. మీలో మీరు చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చి చెప్పండి. తనుజ రాణి తమ స్థానాన్ని పదిలంగా ఉంచుకునేదానికి కమాండర్స్ కొత్త రాజు అవ్వడానికి పడుతున్న పోటీ క్రౌన్. పోటీదారులు చేయవలసిందల్లా తమ స్టాండ్స్లో ఉన్న బోల్ట్ ఉన్న నట్స్ రిమూవ్ చేసి బ్యారెల్స్ని తీసుకొని వాళ్ళు వచ్చే ఫ్రేమ్స్ తోటి వాటిని అవతలికి విసిరేసి మళ్ళీ వాటిని తీసుకొని ఎండ్ పాయింట్లో ఉన్న ప్లాట్ఫామ్ పైన పెట్టాలి. ఇలాగా బ్యారెల్స్ నట్స్ ప్లాట్ఫామ్పై పెట్టాక మీకు ఇచ్చిన బాల్స్ను బ్యారెల్స్ వైపు విసిరి వాటిని కింద పడేదానికి ఎవరైతే ఈ ప్రక్రియ ముందుగా చేస్తారో ఈ పోటీలో గెలిచి రాజులు ఆర్ రాణి అయ్యి ఇమ్యూనిటీ చేరవుతారు. ఇమ్యూనిటీ దక్కించుకునేదానికి ఆఖరి అవకాశం కావచ్చు. గౌరవ్ ఈ పోటీకి సంచాలకులుగా వ్యవహరించారు. ఈ రాజులు రాణుల నుంచి దివ్య వచ్చింది. నెక్స్ట్ కమాండర్స్ నుంచి డైమండ్ పవన్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు రాగా దీనిలో దివ్య నిఖిల్ని ఎంచుకునింది. నిఖిల్ ఈ గేమ్ ఫాస్ట్గా బోల్ట్ తిప్పేదానికి కానీ ఫాస్ట్గా ఆ బ్యారెల్స్ని ఫాస్ట్గా బోల్ట్స్ లూజ్ చేసి బ్యారెల్స్ని తీసుకుపోయి అక్కడ పెడుతుంది. అండ్ దివ్య కూడా ట్రై చేస్తుంది. కాకపోతే దీనికి ఈమె స్లోగా చేస్తుంది. తను అంటే కొంచెం బలంగా చేస్తున్నాడు. ఫాస్ట్గా ఆడాడు. తను 5 బ్యారెల్స్ పెట్టే టయానికి దివ్య ఓన్లీ 2-3 బ్యారెల్సే పెట్టింది. అయినా కానీ నిఖిల్కి చాలా లక్ ఫేవర్ చేసింది. ఎందుకంటే బాల్ వేసేటప్పుడు ఫస్ట్లో కొంచెం ట్రబుల్ ఇచ్చింది కానీ తర్వాత చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే అక్కడ ఉన్న బ్యారెల్స్ ఒకటి పుష్ చేసిన తర్వాత ఒకటి పోయి ఇంకొక దానికి తగిలి ఇంకొకటి పోయి ఇంకో దానికి తగిలి ఒక బాల్ వల్ల 3 బ్యారెల్స్ ఈజీగా పడ్డాయి. అంతలోకి దివ్య అన్ని 5 బ్యారెల్స్ పెట్టింది. వచ్చి ఒక బాల్ విసిరేసే టయానికి నిఖిల్ ఈ గేమ్ని ఫినిష్ చేశాడు. తనే ఇమ్యూనిటీ పొంది తను రాజు అయ్యాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఇద్దరు కష్టపడ్డారు కానీ దీంట్లో నిఖిల్కి ఫేవర్ అయింది. అందరూ సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ప్రజలు కానీ కమాండర్స్ కానీ అందరూ సపోర్ట్ చేశారు గెలవడానికి. సో దీంట్లో ఈ టాస్క్లో నిఖిల్ గెలిచాడు. ఇమాన్యుయల్ సంజన డిస్కషన్లో ఇమాన్యుయల్ చెప్తున్నాడు సంజన గారికి, ఇలా అమ్మ నువ్వు గేమ్లో ఏ ఆర్గ్యుమెంట్ అన్నా చెయ్యి, నేను కాదన్ను, రోజంతా చెయ్యి, నేను కాదన్ను, కానీ నువ్వు ఈ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు నువ్వు టంగ్ లూజ్ అవుతున్నావు, ఏదో ఒక వర్డ్స్ బయటికి తీసుకొని వస్తావు, దానివల్ల అందరూ నువ్వు వేసుకున్న ఆర్గ్యుమెంట్ని డిస్కస్ చేయరు, నువ్వు అన్న మాటని తీసుకొని వస్తారు. ఇప్పుడు రీతువైనా ఏమంటుంది, నువ్వు జరిగిన ఆర్గ్యుమెంట్ తను పట్టుకోవట్లేదు, నువ్వు అడిగింది ఏంటి, ఆఫ్టర్ ఆల్ అన్నావు,
ఆఫ్టర్ ఆల్ ఏంటి అని అంటుంది. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఏంటి అని రీతు అంటుంది. దానికి ఏంటి, అది కాదురా, నా స్ట్రాటజీ కూడా తనే చెప్తే ఎట్లా, నేను నా స్ట్రాటజీ ఆడుతున్నానంటే నువ్వు నీ స్ట్రాటజీ ఆడుతున్నావు బాగానే ఉంది, తన స్ట్రాటజీలో నువ్వెందుకు దూరుతున్నావు, నువ్వు దూరడం తప్పు కదా, నువ్వు వెళ్ళి మరీ అట్లా చేసావు, అప్పుడు ఫైనల్గా ఎవరి తప్పు అయిపోయింది, నీ తప్పు అయిపోయింది, ఇంక నుంచి నువ్వు నీ టంగు నువ్వు జాగ్రత్తగా పెట్టుకో అని చెప్తున్నాడు. నెక్స్ట్ మహారాజు, కళ్యాణ్ అండ్ మహారాణులు, దివ్య అండ్ రీతు, వీళ్ళు ఇమాన్యువల్తో కామెడీ పడుతుంది రీతు. ఏంటంటే తను ఏదో బాల్స్ ఆర్ స్నాక్స్ తింటూ ఇమాన్యువల్ని నోరు ఊరించడానికి వచ్చింది. తను ఊరిస్తూ తన దగ్గర నిల్చొని మరీ తింటూ ఇతను నా వైపు అదోలా చూశాడు, మహారాజా ఇమాన్యువల్ని ఇతనికి శిక్ష ఇవ్వు అని చెప్తాడు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఇమాన్యువల్ కూడా తీసుకొని రాజు ఏమంటాడు, నేను లేనప్పుడు ఇట్లా చేస్తే నేను ఉన్నప్పుడే ఇలా చేసావు, నేను లేనప్పుడు ఇంకెలా చేస్తావు అని దీనికి ఒకటే ఒక శిక్ష, మరణ శిక్ష అని కత్తి తిప్పి మరీ చేస్తే ఇమాన్యువల్ ఇది కామెడీగా తీసుకొని పోయి రీతు మీద పడి ఆ తర్వాత దివ్య మీద పడి అందరినీ నవ్విచ్చేశాడు. వీళ్ళ డిస్కషన్ ఏంటంటే ఈ కమాండర్స్ పోటీలో వాళ్ళ ఇమ్యూనిటీ ఆడబోతుందోనని అండ్ వచ్చి ఆడితే ఎంత ఇది అవుతుందో, ఈ రాజులు మహారాణుల్లో కూడా సేమ్ దివ్య కూడా పోనని, అయినా కానీ లాస్ట్కి దివ్య వెళ్ళింది. కళ్యాణ్ ఎంత స్ట్రాంగ్గా ఆడాల్సింది ఆడకుండా బయటికి రాకుండా లోపలనే ఇమ్యూనిటీ వస్తే బాగుండు అని తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు కళ్యాణ్. అండ్ దీంట్లో రీతు అండ్ దివ్య పాయింట్స్ పెట్టేటప్పుడు ఇది నాకు కావాలి అని చెప్పాలి, కానీ రీతుని తొక్కి తను లేవడని చూస్తుంది, అది తప్పు కదా. ఇప్పుడు ఏదైనా నేను ఈ టాస్క్కి అర్హురాల్ని అని తను చెప్పుకోవాలి. అండ్ దానికి ప్లస్ ఏంటంటే కెప్టెన్సీ ఆల్రెడీ దివ్య ఆడేసింది అండ్ లాస్ట్ టాస్క్లో కంటెండర్షిప్ దాకా వెళ్ళింది, ఆడింది. రీతు ఏంటంటే కంటెండర్షిప్కి వెళ్తూ ఉంది కానీ కెప్టెన్ కాలేదు. సో నేను ఉండాలి, నేను ఈ గేమ్ నువ్వు ఆడు అంటే ఇప్పుడు గేమ్కి పోయిన వాళ్ళు వాళ్ళ ప్లేస్ భద్రంగా ఉండదు. ఇప్పుడు దివ్య ఓడిపోయింది, ఇప్పుడు దివ్య ప్లేస్లో మహారాజ్ వస్తాడు, ఇప్పుడు దివ్య నార్మల్ పర్సన్ అయిపోతుంది కాబట్టి. సో రీతు సుమనన్నతో కూడా ఒక గేమ్ ఆడుకునింది. నాకు ఇచ్చిన కరపుచ్చకాయి నువ్వు పెట్టండి ప్రజా సుమన్ అని చెప్తుంది. నేను వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకొని వస్తాను అని సుమనన్న చెప్తాడు. ఇక్కడనే వాష్ చేసుకో అంటే, లేదు మేడం నేను ముక్కులో ఏలు పెట్టుకున్నాను, నేను అట్లా చేయను మేడం, నేను వాష్ చేసుకొని వచ్చి పెడతాను అని అంటాడు. అండ్ తర్వాత వాష్ చేసుకొని వచ్చి కింద ఎక్కద్ది పైన ఎక్కద్ది రకరకాలుగా సుమనన్ని ఒక టాస్క్ లాగా చేసింది. ఫైనల్గా వీళ్ళు ఎంటర్టైన్ చేయడానికి వీళ్ళు ఇలా చేస్తున్నారు. అండ్ భరణి గారితో కూడా దివ్య, మీరు కూడా మీ హ్యాండ్స్ వాష్ చేసుకొని ఈ టిష్యూతో నాకు కరపుచ్చకాయ తినిపించండి అని కామెడీ పడుతుంది భరణి గారితో. ఈ టాస్క్ సుమనన్న మొత్తానికి ఫీడ్ చేస్తూ ఉంటాడు రీతుకి. కింద మీద రీతు కామ కూర్చోవట్లేదు కదా, ఆడ ఈడ నిల్చొని మరి చేస్తుంది. వీళ్ళందరూ ఎంటర్టైన్ అవుతున్నారు, మహారాజ్ కళ్యాణ్ అండ్ మహారాణి దివ్య వీళ్ళందరూ ఎంటర్టైన్ అవుతున్నారు. సుమనన్న కూడా కామెడీగానే తీసుకొని ఆడుతున్నాడు, తను ఎక్కడ సీరియస్ ఏం కాలేదు, కానీ వీళ్ళంతా కామెడీ వేలోనే పోతుంది. తను ఏంటంటే కళ్యాణ్ కూడా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఏంటి ఒక పర్సన్ గేమ్ ఆడి ఇమ్యూనిటీ తెచ్చుకుంటే తనకి ఎంత గుడ్ విల్ మంచి నేమ్ వస్తుంది, బయటికి రాకుండా ఇమ్యూనిటీలోనే ఉండాలనుకుంటున్నారు వీళ్ళందరూ. ఏం చేయాలో ఏమో చూడాలి. నెక్స్ట్ పవన్ తనుజ దాంట్లో కూడా తనుజదే మిస్టేక్. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఏ ఫ్రెండ్
బాయ్ ఆర్ గర్ల్ అని అనుకోరు, నార్మల్గానే మాట్లాడతారు. కాకపోతే తను అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు కాబట్టి తను అందరినీ చూసుకోవాలి కాబట్టి సో అందరినీ పిలుస్తూ నువ్వు వెళ్ళు, నిన్ను రాజు పిలుస్తున్నాడని వెనకాల ఇట్లా అన్నాడంట. నువ్వు నా మీద హ్యాండ్స్ వేస్తున్నావు, నాకు ఇబ్బంది అవుతుంది, నువ్వు అట్లా చేయకూడదు కదా, నువ్వు పుష్ చేసేసరికి నేను ఇట్లా అయిపోయినాను, నువ్వు పుష్ చేయడం నీ తప్పు కదా అంటుంది. యాజ్ ఎ ఫ్రెండ్ అట్లా చేయడంలో తప్పే ఉంది, మీరు అందరూ హగ్ చేసుకోవట్లేదు, ఇది తప్పు కాదా, హగ్ చేసుకునేది తప్పు కానప్పుడు ఊరిని ఇలా మీరు వెళ్ళండి అని నార్మల్గా అన్నప్పుడు దాన్ని పుష్ ఎట్లా అంటారు, అది తప్పు కదా. తనుజ కూడా ఏమీ ఒక్క మంచి ఆట కూడా ఆడట్లేదు, ఎంతసేపటికి సేఫ్ గేమే ఆడుతుంది, చూడాలి. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు, తను చేయగలిగిన కాడికి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. అండ్ బర్నీ గారు దివ్యది పుచ్చ పగిలిపోతుంది అని అన్నాడంట. ఆ మాటకి దివ్య ఇప్పుడు మహారాణి పొజిషన్లో ఉంది కాబట్టి వేరే వాళ్ళని పిలిచి బర్నీ గారి హ్యాండ్స్ తన టవల్తో కట్టేపిచ్చేసింది. చూడు ఎవరు ఈ రాజ్యంలో మా అన్నకు అన్యాయం జరిగిందని ఇమాన్యుయల్ అంటుంటే తను ఇట్లా అన్నాడు, నేను ఇలా పనిష్మెంట్ చేశాను అని చెప్తుంది. చిరునవ్వు అనే టాస్క్లో చిరునవ్వు అంటే అందరూ వచ్చి ప్రజలు వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి డ్యాన్స్ వేయాలి, ఏదో ఒక స్టెప్, ఒక హుక్ స్టెప్ తీసుకొని హుక్ స్టెప్ లాగా వేస్తూ ఉంటారు. అండ్ బర్నీ అన్న అండ్ సుమన్ వీళ్ళందరినీ రాజు మహారాణుల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి ప్రజలు, వీళ్ళందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ ఇమాన్యుయల్ సంజన డిస్కషన్లో ఇమాన్యుయల్ నువ్వు ఆర్గ్యూ చెయ్యి, రోజంతా చెయ్యి, నేను తప్పు అనను, అది గేమ్ రిలేటెడ్ ఆర్గ్యుమెంట్, బట్ ఆర్గ్యుమెంట్లో టంగ్ స్లిప్ అవుతావు, అది నీ మిస్టేక్, నువ్వు ప్రతిసారి ఇలానే చేస్తున్నావు, టంగ్ స్లిప్ అవుతున్నావు. రీతు అయినా ఏమంటుంది, నువ్వు ఆర్గ్యూ చేసిన దానికి రీతు అనట్లేదు, ఆఫ్టర్ ఆల్ అన్నావు చూసావా, ఆఫ్టర్ ఆల్ ఏంటి అనే అంటుంది. ఇది తప్పు కదా, ఇంక నుంచి నువ్వు ఇలాగా చేయడము తప్పు అని అంటుంది. గౌరవ్ ఫస్ట్ టాస్క్లో ప్రజల టాస్క్లో వీళ్ళిద్దరూ బర్నీ గౌరవ్ ఆడుతుండగా గౌరవ్ బిగ్ బాస్ గేమ్ అయిపోయిన తర్వాత ఈ బర్నీ అన్న లెగ్ టచ్ అయ్యి మొత్తం బ్రిక్స్ అన్నీ పడ్డాయి, ఇదంతా బర్నీ అన్న ఫాల్ట్ వల్లే జరిగింది, కొంచెం చూసుకొని ఉంటే ఎంత ఈజీ టాస్క్ బిగ్ బాస్, చాలా ఈజీ టాస్క్, బర్నీ గారు ఏదో లెవెల్కి పోయి ఇట్లా చేసేసారు, అదేంటి సారీ చెప్తాడు, సారీ చెప్తే అయిపోతుందా, నా కంటెండర్షిప్ పోయింది, నేను ఎంత బాధపడాలి అని బిగ్ బాస్ కెమెరాకి చెప్తాడు. అంతలోకి రీతు నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి అని అడుగుతుంటుంది. ఏం లేదు మీ గురించి చెప్తున్నారు, మీరు మంచి వాళ్ళని అంటారు. మళ్ళీ నెక్స్ట్ రీతుతో మహారాణి రీతుతో కూడా డిస్కస్ చేస్తాడు, బర్నీ అన్న ఇలా చేశాడు, సారీ చెప్తాడు, సారీ నాట్ ఏ సింపుల్ థింగ్, నా కంటెండర్షిప్ పోయింది కదా అని చెప్తారు. మళ్ళీ రీతు అలా వెళ్ళేసరికి కూడా మళ్ళీ బిగ్ బాస్కి ఇలా చేశాడు, ఇది టోటలీ అన్ఫేర్, ఇది నా కంటెండర్షిప్ పోయింది అని మళ్ళీ గౌరవ్ బిగ్ బాస్ కెమెరాకి చూసి చెప్తూ ఉంటాడు. ఇది ఈరోజు జరిగిన బిగ్ బాస్ లైవ్ రివ్యూ బై అద్రే. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అద్రే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. Please subscribe to Adre YouTube channel. Thank you.